ఒక కాల్ రికార్డింగ్. ఆ కాల్ చేసింది ఎవరు? ఆ కాల్లో ఒకరిని అడ్డం పెట్టుకునో లేదా ఒకరిని టార్గెట్ చేసో వీడియోలు చేయాల్సిన అవసరం ఐరా మీడియాలో ఉన్నటువంటి నాకు లేదు. చూడు ఉన్నాడు కదా, పాముకి పాలు పోసి పెంచకూడదు అనే విషయం మాకు ఇప్పుడు వీడిని చూస్తేనే మాకు అర్థమైంది. నీకేమైనా తెలుసా వాడు ఏం చేశాడని? ఇక్కడ ఛాలెంజ్ గురించి మాట్లాడుతున్నాండి. ఛాలెంజ్. మిస్టర్ అభినయ్ దర్శన్ గారు, నిజంగా మీరు ఛాలెంజ్ మీద నుంచోగలరా? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈ రోజు నేను మీతో మాట్లాడబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక కాల్ రికార్డింగ్. ఆ కాల్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, చేసి నాతోటి ఏమని మాట్లాడాడు, ఆ కాల్లో ఏ విధమైనటువంటి బెదిరింపు చర్య ఉంది, ఈ విషయాలన్నీ కూడా నేను మీతో మాట్లాడబోతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఒకరిని అడ్డం పెట్టుకునో లేదా ఒకరిని టార్గెట్ చేసో వీడియోలు చేయాల్సిన అవసరం ఐరా మీడియాలో ఉన్నటువంటి నాకు లేదు, మా యాజమాన్యానికి అయితే అసలు అవసరమే లేదు. ఏదైతే ఇన్సిడెంట్లు జరుగుతున్నాయో, ఏదైతే ఇష్యూస్ రేజ్ అవుతున్నాయో వాటి గురించి మాత్రమే మాట్లాడడం. సరే, ఎనీవే, ఫస్ట్ మనం ఈ కాల్లోకి వెళ్ళిపోతాం. ఈ రికార్డింగ్ విన్న తర్వాత నేను మాట్లాడతాను. మధ్యలో కూడా నేను మీకు ఆ మనిషి ఏదైతే మాట్లాడో వాటికి కౌంటర్ కూడా మనం ఇవ్వబోతున్నాం. సరే, లెట్స్ స్టార్ట్. హలో హలో నాగేంద్ర, ఎవరు? నేను అభినయ్ దర్శన్ మాట్లాడుతున్నాను. అభినయ్ దర్శన్, చెప్పండి బ్రో. కాదు, ఏంటి అంత పర్సనల్ గా నన్ను టార్గెట్ చేసి మాట్లాడాలి? నీకు సమంజసం అనిపిస్తుందా? ఇక్కడ ఎవరు ఫోన్ చేశారు మీకు అర్థమైపోయింది కదా. అభినయ్ దర్శన్ గారు ఫోన్ చేసి నేను ఆయన్ని టార్గెట్ చేశానంట, పర్సనల్ గా మాట్లాడడానికి కాల్ చేశానని చెప్పారు. సో అందులోనే ఇంకొక మాట ఏమన్నారంటే ఆయన, వినండి. ఇది పర్సనల్ ఏం లేదు బ్రో. మీరు మాట్లాడడానికి నేను మాట్లాడుతున్నాను. నేను ఒకటి చెప్పండి. డేవిడ్ నా దగ్గరికి రానంత వరకు నువ్వు నా కోసం కౌంటర్లు చేసావు, మాట్లాడావు, మంచిదే, అందరూ చేసినట్టే మాట్లాడావు. రైట్. డేవిడ్ నా దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడే విధానం, నా పేరుని ప్రస్తావించే విధానం, వాడు వీడు అని నన్ను సంబోధించడం, చాలా చీప్ గా, చాలా వల్గర్ గా మాట్లాడడం డేవిడ్ వచ్చిన తర్వాత నుంచి నేను చూస్తున్నాను. ఇక్కడ పలానా ఎవడో పర్సన్ ఆయన దగ్గరికి వెళ్ళాడంటే టార్గెట్ చేసి మాట్లాడుతున్నా అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. కానీ నిజం చెప్పాలంటే ఈయన మాట్లాడే విధానాన్ని బట్టే నేను మాట్లాడాను. అది ఈయనకి అర్థం కావట్లేదు. నేను ఏ విధంగా అయితే అందరిలా చేశానని చెప్పారో అదే విధంగా నేను ఇప్పటికీ చేస్తూనే ఉన్నా. అభినయ్ దర్శన్ గారు, నాకు మీతోటి ఎలాంటి పర్సనల్ రైవల్టీ లేదండి, నాకు అవసరం కూడా లేదు. నేను సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి ఏదైతే ఇష్యూ జరుగుతుందో దాని మీదే నేను మాట్లాడుతున్నాను, అంతేగాని వేరే ఏమీ లేదు. దయచేసి అది అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను మొత్తం వింటాం కదా, నేను కూడా మాట్లాడాలి కదా. జరిగిందో చెప్తాను. సరే, మీరు చెప్పండి, నేను మాట్లాడతాను. నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, దానికి సంబంధించిన ఆడియో కూడా నేను ప్లే చేస్తా. ఓకే, ఇది ఏంటంటే చాలా వరకు క్రిస్టల్ క్లియర్గా నేను మాట్లాడబోతున్నాను ఈ విషయంలో కూడా. ఎందుకంటే ఈ మనిషి అబద్ధాలు చెప్తాడు అనడానికి కొన్ని వందల నిదర్శనాలు ఈ ఒక్క ఆడియో కాల్లోనే మీకు దొరికిపోతాయి. ఇప్పుడు వినండి. ఆల్రెడీ డేవిడ్ కూడా ఒక వీడియో చేశాడు, మొన్న మీ గురించి చూసే ఉంటారు నాకు తెలిసి మీరు. డేవిడే నాకు ఫోన్ చేసి, అన్న నేను ఇక్కడ మానేశాను, మీ దగ్గర ఆఫర్ ఉంటే నేను వస్తాను అంటే, ఆఫర్ అయితే ఉంది తమ్ముడు, కానీ రెడ్ టీవీ తేజ వేరే ఎడిటర్ ని సెట్ చేశాడు, అతను క్రిస్టియన్, అతన్ని తీసుకుందాం అనుకుంటున్నా. సరే, నువ్వు వస్తానంటే చెప్పు, అతన్ని ఆపేసి నేను తీసుకుంటాను అని చెప్పా. విన్నారు కదా ఏమన్నాడు? రెడ్ టీవీ తేజ అనే ఆ పేరు కూడా తీశాడు కదా, పలానా ఛానల్ యాంకర్ పేరు కూడా తీసి ఆయన ఏదో ఒక క్రిస్టియన్ ఎడిటర్ని చూశాడంట, అతను పెట్టుకుంటాము అని చెప్పాడంట. సరే, నేను మీకు ఇంకొక ఆడియోని నేను ఫస్ట్ ప్లే చేస్తాను, అది కూడా వినండి. ఏంటంటే ఈయన ఏమన్నాడు సార్ అంటే, నేను నిన్ను పెట్టుకుంటాను అని చెప్పాడంట, అతను ఆపేసేస్తాను అని చెప్పాడంట. అప్పుడు ఆయన్ని రమ్మనమని చెప్పాడంట. అసలు మొత్తం ఎందుకు కానీ వినండి, ఇది వినండి. నమస్తే, ఎవరు? నేను డేవిడ్, ఐరా మీడియా. ఓకే, గుర్తున్నానన్నా, ఎడిటర్ ని. తెలుసు, నాగేంద్ర దగ్గర. ఓకే ఓకే, అది ఎడిటర్ చెబుతాడు. ఎడిటర్ కావాలన్నారు కదా. అవునవును, రిక్వైర్ ఉందా ఇప్పుడు కూడా? ఉంది, తేజ చెప్పాడు ఎవరు వస్తున్నారని. సరే చూద్దామని చెప్పాము. ఓకే, ఇస్తేనో మనిషి పిల్లాడన్నా నమ్మకిస్తుడని. ఓకే, సర్లే అయితే ఇప్పుడు ప్రజెంట్ రాజమండ్రికి మీటింగ్ వచ్చాం మేము. ఓకే, సరే చేద్దాం లేదు తమ్ముడు చెప్తారని చెప్పా. ఓకే,
ఏమి ఎవరు ఉన్నారా? అదే నేనే అనుకుంటున్నా. అవునా? వస్తే గేమ్ హ్యాపీగా పెట్టుకుంటాం, ఇంకా అంతకంటే ఏముంది. అదే నా విన్నారు కదండి, నువ్వు వస్తే ఇంకేముంది, హ్యాపీగా పెట్టుకుంటామని చెప్పారు. ఆ పెట్టుకుంటారా పెట్టుకురా, ఏబీసీలు రానప్పుడు ఇక్కడికి వచ్చి పని నేర్చుకున్నవాడు. పని నేర్చుకున్న తర్వాత ఆ పని కూడా సరిగ్గా చేయకుండా ఎన్నో తప్పులు చేస్తుంటే వాటి గురించి మేము సరిదిద్దామని చూస్తే ఒకరోజు పని చేయడం, ఇంకొక రోజు పండటం, ఇదే జరిగేది. అయినా సరే మేము పెద్ద పట్టించుకోలేదు. అయినా సరే మా పని ముఖ్యం కాబట్టి మేము పని కానివ్వాలని రివర్స్లో ఆర్గ్యుమెంట్లు మొదలైనవి. ఇంకా ఇష్టం చేయడం మొదలుపెట్టాడు. సింపుల్గా చెప్పాలంటే పారిపోయాడు ఇక్కడ నుంచి. ఎండీ గారు నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock వస్తున్నాను అంటే వాడు పారిపోయాడు. వెళ్ళిపోయిన వాడి గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఎండీ గారితో ఈ విషయం మాట్లాడితే ఆయన ఒకటే చెప్పమన్నారు, వెళ్ళిపోయిన వాడి గురించి మనం పట్టించుకునే అవసరం, మాట్లాడిన అవసరం. నెల తిరక్క ముందే ఆడికి అడ్వాన్సులు కావాల్సి. ఈ ఛానల్లో వాడు ఏమేం చేశాడు అవి ఫోటో సహా నేను పెడతా. ఆడు ఎక్కడెక్కడ ఎలా దరిద్రం చేశాడు అనేది మొత్తం నేను పెట్టగలను. కానీ నేను పాపం బతుకుతున్నాడు, బ్రతకని నీ దగ్గరనే ఉంటున్నాడు కదా, సరే ఉన్నాయి. అసలు ఆడి విషయమే కాదు ఇది. నేను మాట్లాడేది, నేను చేసేదల్లా ఏంటంటే ఇష్యూ బేస్డ్గానే మాట్లాడుతున్నాను. అభినయ్ దర్శన్ గారు అర్థమవుతుందా? నాకు మీకు ఎలాంటిది లేదు, నాకు అవసరం లేదు. నెంబర్ 1 అది. ఇష్యూ బేస్డ్గానే అయితే నేను మాట్లాడతా. మీరు నోటికి వచ్చినట్టు హైందవులు మాట్లాడతాను అన్నా మాట్లాడతా, అండ్ హైందవులు క్రిస్టియన్స్ విషయం మాట్లాడినా నేను మాట్లాడతా. కానీ వాళ్ళ తప్పు లేకుండా ఎవరు మాట్లాడినా నేను మాట్లాడతా. కానీ అభినయ్ దర్శన్ గారు మీరు మాట్లాడిన విధానాలు చాలా వరకు కూడా ఎంత బేస్లెస్గా ఉన్నాయో కూడా నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను. మీరు మాట్లాడే పద్ధతి చాలా బాగాలేదు బ్రదర్. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ ఇంటి దగ్గర కొద్దాం అనుకున్నాం. ఎందుకంటే నేను ఉంటాను. మేము కూడా అర్థం కాదు, ఒకసారి మళ్ళీ చెప్పండి. నేను నిన్న మీ ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడదాం అనుకున్నాను. ఇంటి వరకు అవసరం లేదు, ఆఫీస్ ఉంది మనకి. ఇంటి వరకు వస్తావా? వచ్చి చూడాల్సింది, అసలు ఒకసారి వచ్చి చూడాల్సింది, అది వేరే అయ్యేది. నేను ఒక మాట చెప్తున్నా బ్రదర్, ఏంటంటే నీలాగా వెనకమాల కొన్ని తిరిగేంత అలవాటు నాకు లేదు. పందుల గుంపులుగా ఉంటాయి బ్రదర్, సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది. నేను ఎప్పుడు సింగిల్గానే ఉంటా. నేను ఎప్పుడు కూడా నేను అక్కడికి వస్తా ఇక్కడికి వస్తా నేను మాట్లాడను. నేను ఏదైనా సరే పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి అని అనుకుంటా. నీ దగ్గర సమాధానం చెప్పే దమ్ముందా? రా, కూర్చో, హాట్ సీట్లో కూర్చో, ఫేస్ టు ఫేస్ మాట్లాడు, దట్స్ ఇట్. అంతేగాని ఇంటికి వస్తా, నీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా అన్నట్టు సొల్లు మాటలు మాట్లాడద్దు నా దగ్గర. ఫస్ట్ థింగ్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు నువ్వు నాకు ఫోన్ చేసి ఇంటికి వచ్చేవాడిని అని చెప్పడం చాలా పెద్ద తప్పది. అసలు ఏమనుకుంటున్నావు నీకు? నువ్వు బెదిరిస్తున్నావా అంటే ఇప్పుడు నువ్వు హైందవుల గురించి నువ్వు ఏం మాట్లాడినా నేను సైలెంట్ ఉండాలా? చూడు, హైందవులే కాదు, క్రిస్టియన్స్ అయినా సరే, హైందవులు అయినా సరే, ముస్లిమ్స్ అయినా సరే, నాకు ఎవరైనా ఒకటే. నాకు దేశం ముఖ్యం, కులాలు మతాలు కాదు. నాకు మతాలతోటి సంబంధమే లేదు. నాకు అందరూ ఒకటే. నేను మొన్ననే వీడియోలో చెప్పా, నాకు నా భారతదేశ భవిష్యత్తు ముఖ్యం. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళ గురించి ఇలానే మాట్లాడతా. ఎవరైతే బియాండ్గా మాట్లాడతారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడతా. అర్థమవుతుందా? అభినయ్ దర్శన్ గారు, నేను చెప్పేదల్లా ఒకటి ఏంటంటే, అలాంటిది మీరు వాడిని అడ్డం పెట్టుకుని వాడితో వీడియో చేయించాను అని చెప్పేసి పెద్ద గర్వంగా చెప్పుకున్నట్టు మాట్లాడుతున్నావే. నేను ఒక్క మాట చెప్తున్నా, నేను చెప్పాలన్నా చేయాలని నేను ఇంకా చాలా చెప్పొచ్చు. నేను ఆడి పొట్టకూటి నేను తీయడం అవసరంలా. ఆడి మనసాక్షి తెలీదా ఆడేమేం చేశాడు ఇక్కడ అనేది? నేను చెప్పేది ఒకటే, మీరు చెప్పింది మీరు చేసేది చాలా వరకు తప్పు. సో నేను దాని మీదే మాట్లాడుతున్నా. ఆఫీస్ లో మీరు ఉండరని నేను ఇంటి దగ్గరకు వద్దాం అనుకున్నా. నా ఇల్లు నీకెట్టా తెలుసు? ఉన్నాడు కదా, ఏదో అంటారు కదా, తెన్నింటి వాసాలకు పెట్టేవాడు పక్కన ఉన్నాడు కదా, వాడు తీసుకొస్తాడా? పాముకి పాలు పోసి పెంచకూడదు అనే విషయం మాకు ఇప్పుడు వీడిని చూస్తేనే మాకు అర్థమైంది. అసలు ఎందుకు అంత పర్సనల్ గా వాడు వీడు ఇప్పుడు మీరు మాట్లాడేశారు, నేను మాట్లాడుతున్నాను. నెంబర్ 1 వచ్చేసి డేవిడ్ ఎవడో కూడా ఇప్పుడు మాకు తెలియదు. సింపుల్, ఓకేనా? ఎందుకంటే మేము మా దగ్గర ఉన్నంత వరకు మేము ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకున్నాం. అందులో ఎట్లాంటి డౌట్ లేదు. వాడు చేసిన టైంలో ఏమేమి తప్పులు చేశాడు, మేము ఎందుకు వద్దనుకున్నాం అనేది నేను మాట్లాడకూడదు, ఎండి గారు మాట్లాడితే బాగుంటుంది. రైట్, ఓకే. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు వీడియో ఏదో పెట్టాడు అని, అది నేను విన్న తర్వాత నేను మాట్లాడతాను. యాక్చువల్గా నేను అది అంతగా నేను పెద్ద పట్టించుకోలేదు. నేను చూసిన తర్వాత నేను దాని గురించి మాట్లాడమంటే మాట్లాడతాను, ఓకేనా? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాను అనే దానికంటే కూడా మీరు మాట్లాడే విధానాలు ముందులో చాలా బాగున్నాయి. నేను కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన రోజులు ఉన్నాయి. అది అవి గుర్తురాలేదా?
నేనే పర్సనల్గా మెసేజ్ కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. సూపర్ బ్రదర్, మంచి మంచి ఆలోచన అని కూడా చెప్పడం జరిగింది కొన్ని విషయాల్లో, క్రైస్తవ్యం గురించి ఏదో మాట్లాడితే మీరు. అట్లాంటిది అవన్నీ మర్చిపోయి ఇప్పుడు వీడియోస్ చూసి మాట్లాడుతున్నారే, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. ఇప్పుడు చెప్పాను నేను మరి అప్పుడు వీడియోలో. బట్ రాను ఏమవుతుందంటే మీరు మెలితే మొత్తం మధులు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకొకటి అన్నిటికంటే మెయిన్ థింగ్ ఇంకో విషయం ఏంటంటే ఫోటోలు పెట్టి టార్గెట్ స్టార్ట్ చేసింది మీరే. ఇది క్లియర్గా వినండి, ఎందుకంటే ఇక్కడ దొంగ దొరికిపోతాడనమాట. అసలు మామూలుగా ప్లేట్ పెరాయించడు ఎండింగ్లో. ఇప్పుడు వినండి మీరు మొత్తం. మిమ్మల్ని ఎస్ ఫోటో పెట్టారు పెట్టలేదు నాది మీ ఫోటోనా? ఫోటో పెట్టి టార్గెట్ చేసింది ఎవరు? ఫోటో నా యూట్యూబ్ ఛానల్లో మీ ఫోటో నా థంబ్నెయిల్స్ లెక్క చూపిస్తే ఇప్పుడే నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏం చెప్పాడు? నా ఫోటో వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూపిస్తే ఇప్పటికిప్పుడు డిలీట్ చేస్తా అని చెప్పి ఆ రోజు చెప్పాడు. 5 నిమిషాలు వెయిట్ చేయమనండి, అది కూడా మనం వద్దాం, ఇంకా ఉంది. ఫోటో పెట్టి టార్గెట్ చేసింది ఎవరు అంటే, నీ ఫోటో నేను పెట్టి మాట్లాడుంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటే నా యూట్యూబ్ ఛానల్ ఇప్పటికిప్పుడు డిలీట్ చేస్తా అన్నాడు. విన్నారు కదా? పంపించమంటే నేను మీకు పంపిస్తాను. లేదు, నా యూట్యూబ్ ఛానల్లోనే నా యూట్యూబ్ ఛానల్లో మీ ఫోటో డేవిడ్ చేసిన ఒక్క వీడియోలో, డేవిడ్ మాట్లాడిన దాంట్లో తప్పనిచ్చి నేను గాని నా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వీడియోస్ లో దాదాపుగా 2000 వీడియోల్లో మీ ఫోటో గాని లేదంటే మీ పేరుని గాని ప్రస్తావించి నేను ఎక్కడన్నా మాట్లాడినట్టుగా మీరు కానీ నేను ఒక మాట మీరు చేశారని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎవరో జాన్ పాల్ది, నాది, ఇంకా ప్రవీణ్ ఎక్స్ప్రెషన్ ప్రవీణ్ ఫోటో పెట్టి 3 ఫోటోలు పెట్టి ఆ ఇద్దరి మధ్యలో నా ఫోటో పెట్టి మీరు చేశారు. చూపించండి బ్రదర్. ఓకే బ్రదర్ చెప్పాడు కదండి, చూపించండి బ్రదర్ అన్నాడు. చూపించండి బ్రదర్ అన్నాడు, రైట్? చేసింది చూపించాను. నేను అది పంపించానంటే మీకు, అది నేను పంపించానంటే మీరు డిలీట్ చేస్తా. విన్నారు కదా? ఆ ఫోటో పంపిస్తే యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తా అన్నాడు. మాట మీద ఉంటావా అభినయ్ దర్శన్ గారు? మాట మీద ఉండగలరా మీరు? పక్కా ఉండగలరా? నా ముందే డిలీట్ చేస్తా అని చెప్పారు, వచ్చి రాలే కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తారా చేయరా అది చెప్పండి. మాట మీద ఉండాలి. నేను ఆ ఫోటో కూడా నేను ఇప్పుడు ప్లే చేస్తా ఈ వీడియోతో పాటు. నేను ఇప్పుడే పంపిస్తా. ఇది ఎక్కడ చెప్పండి, వస్తాను. మీ ముందే డిలీట్ చేస్తాను నా ఛానల్. విన్నారు కదండి? ఏమన్నా అంటే చాలు, ఎక్కడున్నారో చెప్పండి, నేను వస్తాను, మీ ముందే డిలీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడే చూపిస్తాను మీకు. నేను స్క్రీన్ షాట్ తీసి మరీ పెట్టుకున్నాను. అది లైన్ లోనే ఉంటా, పెట్టండి. నేను లైన్ లో నా ఛానల్ డిలీట్ చేస్తాను. నేను మాట అంటే మాటే. సరే, విన్నారు కదా? మాట అంటే మాట అన్నాడు. మాట అంటే మాట అన్నోడు ఈ యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయాలి. మరి చేసి అప్పుడు మాట్లాడు. నెంబర్ 1. నెంబర్ 2 కంటిన్యూ. మీరు ఐరా మీడియాలోంచి ఎగ్జిట్ అయిపోతారా? విన్నారు కదండి? నేను ఐరా మీడియాలోంచి ఎగ్జిట్ అయిపోవాలంట. మనోడికి బాగా నొప్పి తేలినట్టుంది. ఏంటంటే నేను మాట్లాడేది ఈయన గురించి కాదు, నేను మాట్లాడేది మిస్టర్ అభినయ్ దర్శన్ గురించి కాదు. నేను మాట్లాడేది మిస్టర్ అభినయ్ దర్శన్ గురించి కాదు. ఇప్పుడు మీరు ఎట్లా అంటే, ఈ మనిషి యూజ్ చేస్తున్న ఎవరో ఒక అతన్ని అడ్డం పెట్టుకున్నారు చూడండి, మా ఛానల్ నుంచి ఆయన ఛానల్లోకి వెళ్ళాడని వాడిని అడ్డం పెట్టుకున్నాడు కదా. మేము అతని గురించి కూడా మాట్లాడలేము. ఆడి వల్ల మా ఛానల్కి నష్టం జరిగింది. అయినా సరే మేము దాని గురించి మాట్లాడలా. ఎంత నష్టం జరిగిందో మాకు తెలుసు. అది నీకేమైనా తెలుసా? వాడు ఏం చేశాడని, ఇక్కడ ప్రాబ్లం ఏంటి అనేది. పాత వీడియోలన్నీ కూడా ఎడిట్ చేయకుండా వదిలేసాడు. నేను ఇవన్నీ మాట్లాడితే ఇంకా చాలా ఉంటుంది, కానీ అభినయ్ దర్శన్ గారు, నాకు మీతోటి సంబంధం లేదు. మీరు చెప్పిన విధంగా మీరు మీ ఛానల్ని డిలీట్ చేసేయండి. ఎందుకంటే నేను మీకు ఇది ప్రూఫ్స్తో సహా నేను పంపిస్తున్నాను, పెడుతున్నాను. యూట్యూబ్ ఛానల్లోనే డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఈ ఆడియో పెట్టి వీడియో చేయడానికి గల కారణం ఏంటి అని నువ్వు అడగొచ్చు. మీరు సారీ, మళ్ళీ నువ్వంటే రెస్పెక్ట్ లేదనుకుంటావు కదా, ఇర్రెస్పెక్ట్ అనుకుంటావు. లేదు, రెస్పెక్టబుల్గానే చెప్తా. మళ్ళీ మీరు తప్పుగా అనుకుంటారు, ఆడియో పెట్టి వీడియో చేశాడు అది ఇది అని. లేదు, నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటో తెలుసా? నేను మీ గురించి 55 గంటల 55 నిమిషాల 55 సెకండ్ల వరకు కూడా నేను వెయిట్ చేసిన తర్వాత చేసినటువంటి వీడియో. మీరు 5 నిమిషాలు అని చెప్పారు, కానీ
నేను 55 గంటల 55 నిమిషాల 55 సెకండ్ల వరకు వెయిట్ చేసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దానిలో ఎలాంటి తప్పు లేదండి. ఎందుకంటే నేను మీలాగా మాట తప్పే రకం కాదు కదా. నేను వెయిట్ చేశా, మీరు వస్తారనే వెయిట్ చేశా, కానీ మీరు రాలా. నేను వెయిట్ చేశా అయినా రాలా. అప్పటికి ఫోన్లే వెయిట్ చేద్దాం, మనోడు ఏమన్నా బిజీగా ఉండుంటారు పాపం, అభినయ్ దర్శన్ చాలా బిజీగా ఉంటారు కదా అని చెప్పి నేను ఇంకా వెయిట్ చేస్తూనే ఉండే. మీరు రాలేదు. అందుకే బ్రదర్ నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు తెలియాలి కదా, నేను వెయిట్ చేశానని మీకు తెలియాలి. మళ్ళీ కాల్ ఏమైనా మీ నెంబర్ నుంచి వచ్చిందా అంటే ఎవరు ఇమ్రాన్ ఖాన్ అంట. సో ఇమ్రాన్ ఖాన్ అనే పేరు పెట్టుకుని మీరు మీ సొంత నెంబర్తో మీరు కాల్ చేయలేపారు నాకు. ఎనీవే అవన్నీ ఎందుకులే కానీ ఉన్నమాట చెప్తున్నా. మళ్ళీ ఇది కూడా మళ్ళీ వేరే అనుకునేవు, ఇదే నిజం. నువ్వు వేరే నెంబర్ దేని నుంచో చేసావు నువ్వు నాకు. ఎందుకంటే నీ దగ్గర నాది ఈ నెంబర్ లేదు. ఈ నెంబర్ ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి కూడా ఆడే. ఓకే, ఏదేమైనా సరే నేను ఒక మాట చెప్తున్నా, నేను ఎండగడతా. భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతుల గురించి ఎవ్వడు మాట్లాడినా ఎండగడతా. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది ఒకటి ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు ఇంపార్టెంటే, ప్రతి ఒక్క మనిషి ఇంపార్టెంటే. అది మీరు అది తెలుసుకుని మాట్లాడాలి. కానీ అలా కాకుండా మీరు ఏం చేస్తున్నారు, పర్సనల్ టార్గెట్ ఎట్లా చేస్తున్నారు. మీరు అంటున్నారు ఏది నేను మిమ్మల్ని అరే తురే అని కొట్టానని. నేను అరే ఒరే అన్నదల్లా ఒకే ఒక్క వీడియోలో, అది కూడా దేనికి, మల్లెపూల గురించి ఆడవాళ్ళ గురించి చాలా చులకనగా మాట్లాడావు. దానికి ఇంకా 2-3 వీడియోలు రాబోతున్నాయి. మళ్ళీ ఇప్పుడే చెప్పేస్తున్నా, మళ్ళీ తర్వాత నువ్వు నాకు చేసావు అని మాత్రం మాట్లాడుకో. వస్తానే ఇంకో 2-3 వీడియోలు రెడీగా ఉన్నాయి బ్యాక్లో. ముందు ఈ వీడియో పెడదామని చెప్పి వచ్చేసాను అనమాట. ఎనీవే ఇప్పుడు నేను చెప్తున్నా, మిస్టర్ అభినయ్ దర్శన్, నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేసే అంత ఇది మీకు లేదు. ఓకే, నా టార్గెట్ అల్లా దేశం యొక్క పురోగతిని దృష్టిలో పెట్టుకుని దానిని నాశనం చేయడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అని నాకు అనిపిస్తుందో వాళ్ళ గురించి నేను నా గొంతు ఎత్తుతా, నేను మాట్లాడతా, నేను వాళ్ళ తాట తీస్తా. ఇంతే. అందులో అది మిస్టర్ అభినయ్ దర్శన్ ఉన్నారా, లేదా కన్నింగ్ బెగ్గర్ ఉన్నారా, లేకపోతే ఇంకా వేరే అదర్ ఎవరైనా ఉన్నారా అని లేదు. ఓకే, నాకు హైందవ్యంలో ఎవరి గురించి మాట్లాడినా క్రైస్తవ్యం నుంచి నేను వాళ్ళ గురించి మాట్లాడడం జరుగుద్ది, జరిగి తీరుద్ది. నేను వాళ్ళని వదలను, ససేమీరా వదలను, ఇది ఫిక్స్. అలాగని వాళ్ళని మాత్రమే ఇచ్చేసి మళ్ళీ వీళ్ళని అంటారేమో కాదు. నాకు క్రైస్తవ్యం అన్నా అదే. నేను చెప్పేటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, హైందవుల జోలికి రాకండి, హైందవుల్ని మాట అనకండి. మొన్న మర్చిపోయాను, ఇప్పటివరకు కూడా నేను మీ వీడియోలో కానీ అజయ్ బాబు వీడియోలో కానీ చూడండి ఏంటంటే, మీరు మెల్లి క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను అన్నారు కదా. ఎక్కడ ఏం జరిగినా సరే మీరు ఫస్ట్ వీడియో పెడతారు కదా. మరి ఇప్పటివరకు సిరియా చర్చ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి ఒక వీడియో అయినా పెట్టారా? అసలు స్పందన ఏమైనా ఉందా మీ దగ్గర? లేదు. చర్చిలో అలాంటి బాంబు పేలుళ్ళు జరిగితే, మానవ బాంబు పేలుళ్ళు జరిగితే దాని గురించి మీరు ఏమైనా మాట్లాడగలిగారా? లేదు. అవి ఏమీ లేదు. మనకి ఎంతవరకు కూడా ఏంటంటే, ఎక్కడైతే లాభం ఉంటుందో అక్కడే మనం మాట్లాడతాం, వేరే ఏమీ లేదు అక్కడ. మనం బయట దేశస్తుల్ని బాగా పురుగొల్పుకోవాలి, మనకి డబ్బులు పంపించండి. ఎందుకంటే ఇక్కడ రూపాయలు, అక్కడ డాలర్లు కదా. సో దాని గురించి మనం మాట్లాడతాం. ఎనీవే నేను మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వేరే వెళ్ళిపోద్ది. ఇది దాని గురించి కాదని నేను మాట్లాడుతున్నా, అది వేరే వీడియోలో రాబోతున్నాయి, అన్నీ మాట్లాడతా. ఇప్పుడు ఇంత ఇదిగా మాట్లాడావు కదా, ఇంత క్లారిటీ తోటి వినిపిస్తున్నా, మళ్ళీ వినండి. ఇది మన ఛాలెంజ్ ఎలా ఉండాలంటే సూటిగా ఉండాలా. ఛాలెంజ్ గురించి మాట్లాడుతున్నాండి. ఛాలెంజ్ నిజంగా నువ్వు మిస్టర్ అభినయ్ దర్శన్ గారు నిజంగా మీరు ఛాలెంజ్ మీద నుంచోగలరా? 100% ఛాలెంజ్ మీద ఉంటారా? ఉండగలవా? ఛాలెంజ్ అనేది ఎట్లా ఉండాలంటో చెప్తున్నావు కదా, చెప్పు, నేను విన్నా. మీరు కనుక మీ ఫోటో పెట్టుకున్నట్టుగా చూపించగలిగితే నేను నా ఛానల్ డిలీట్ చేస్తా. అదే మీరు అంటున్నాను నేను చెప్పేది వినండి. మీరు కనుక నన్ను కౌంటర్ ఇవ్వక మునుపు అని మాట్లాడద్దు. ఎందుకంటే నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో పెట్టింది ఎప్పుడు? నేను వాళ్ళిద్దరితో ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత. అర్థమవుతుందా? నేను వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో నన్ను ఆ ఫోటో పెట్టి మీరు
పబ్బం గడుపుకున్నారు అక్కడ. సింపుల్ లాజిక్ అది. ఓకే, అరేలు తురేలు చాలా కొట్టింది మీరే, స్టార్ట్ చేసింది. ఒకసారి కావాలంటే రివర్స్లో వెళ్ళండి, ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. ఓకేనా? నువ్వు స్టార్ట్ చేసావు, మరి నేను స్టార్ట్ చేస్తే ఎట్లా ఉండదో మరి తెలియాలి కదా. ఎనీవే, అవన్నీ కాదు, నేనైతే చెప్పిందల్లా కన్నింగ్ బెగ్గర్ గారి గురించి చెప్పాను నేను. అది మీరా అయితే మీరు బెగ్గర్ అని ఒప్పుకుంటే చాలు, అదేముంది, అంతమించి వేరే ఏం అవసరం లేదు కదా. మీరు బెగ్గర్ అయితే నేను మీ గురించే మాట్లాడని మీరు అనుకోవచ్చు, తప్పలేదు. నేను అభినయ్ దర్శన్ గారి గురించి అయితే నేను మాట్లాడలా. నెంబర్ 1, నేను అభినయ్ దర్శన్ గారి గురించి అయితే నేను మాట్లాడలా. ఇది రాసి పెట్టుకోండి. నాకు అభినయ్ దర్శన్ గారితో ఎట్లాంటి ఇది లేదు. నాకు ఉన్నదల్లా ఏంట్రా అంటే, ఎవరైతే హైందవుల్ని దూషించినట్టు మాట్లాడతారో, ఎవరైతే క్రైస్తవుల్ని మోసం చేస్తున్నారో, ఎవరైతే అమాయకమైనటువంటి క్రైస్తవుల దగ్గర డబ్బుల్ని గూగుల్ పేలు పెట్టుకుని దండుకుంటున్నారో వాళ్ళ గురించి తప్ప నేను ఎవ్వరి గురించి మాట్లాడలా. నాకు అవసరం కూడా లేదు. ఇది పాయింట్. ఓకే, ఇప్పుడు ఛాలెంజ్ గురించి మాట్లాడు. సరే, ఇదే ఛాలెంజ్, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మాట్లాడు. ఉండు, నువ్వు డిలీట్ చేయి ఫస్ట్. నీ ఛానల్ నువ్వు డిలీట్ చేయి. చేసిన తర్వాత నువ్వు మాట్లాడు నా దగ్గర. చేయి ముందు డిలీట్. నా పర్సనల్ గా నన్ను ప్రస్తావించి నా మాటలు మాట్లాడక మునుపు నేనేమైనా పెట్టినట్టు చూపించగలిగితే ఖచ్చితంగా డిలీట్ చేస్తా. నేను ఒక యాంకర్ని, నేను నీ ఒక్కనే నేను చేయట్లే కదా. నాకు కాల్ చేసి ఎంతమంది పాస్టర్లలో ఎంతమంది ఇంటర్వ్యూస్ తీసుకోమని అడుగుతారు తెలుసా నీకు? ఎందుకంటే నేనేంటో నాకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుసు. నేను ఎవరిని కించపరచను, నేను ఎవరిని కించపరచను, నేను ఎవరిని కూడా తప్పుగా చూడను, తప్పుగా మాట్లాడను. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, ఇన్సిడెంట్ బట్టి మాట్లాడతాను తప్పితే ఒక్క మాట ఎక్కువ కూడా మాట్లాడను. ఇది నేను. ఓకే, ఇది నేను నీలాగా పబ్బాలు గడుపుకునేవాడిని అయితే కాదు, గంటకు ఒకలా ఉండే రకం అయితే అసలే కాదు. నువ్వు ఛాలెంజ్ అన్నావు కదా, అదే ఛాలెంజ్తో నేను చెప్తున్నా, ముందు నువ్వు నీ యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేసి రా, కూర్చో. హాట్ సీట్ ఇక్కడే ఉంది, నా ముందు కూర్చో, మాట్లాడు. దమ్ముందా? నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము నీకు ఉందా? ఉంటే రా, మాట్లాడదాం. నా దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలకి నీ దగ్గర సరైన సమాధానాలు ఉన్నాయంటే రా. వెనకమాల గ్రూపులను వేసుకుని వస్తామేమో, నీ ఇష్టం, నువ్వు ఎట్ట వచ్చినా సరే. నేను ఎప్పుడు సింగిల్గానే ఉంటా, కానీ ఎలా మాత్రం నీ ఒక్కడికే. దా. అంటే నాకు అర్థం కాలేదు అది. అంటే ఎలా, ఎంత పర్సనల్ గా అంటే వీడు మాట మార్చాడు ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేయండి. ఒక జర్నలిస్ట్ మాట్లాడతారంటారా? నాకు తెలియదు. నేను ఒక విషయం చెప్తున్నాను. అంటే ఒకటండి, మీరు మీరు పెట్టాను అన్నారు, అది పెట్టలేదు అంటున్నారు. మీ పెట్టింది చూపిస్తాను అంటున్నాను. నేను మీకు చూపించిన తర్వాత అదే చెప్తున్నాను కదా, దేవుడు పెట్టాడు, ఎప్పుడు పెట్టారంటే మీరు మాకు మీరు వెళ్తే ఆడి పేరు తీసుకుని మాట్లాడతావు ఎందుకు? నీ ప్రమేయం లేకుండా పెడతాడాడు? నీ ప్రమేయం లేకుండా పెడతాడా? నీ ప్రమేయం లేకుండా ఏం పనులు చేయడు కదా. ఆడిపెట్టాడు మాట్లాడతారు. వెళ్తే వద్దు, ఇదే చెప్తున్నా, కవరింగ్లు వద్దు. ఓకేనా? నీతిగా, నిక్కచ్చిగా, స్ట్రైట్గా ఛాలెంజ్, ఒక మగాడ్లాగా ఛాలెంజ్గా మాట్లాడు. అదే ఛాలెంజింగ్ తోటి మాట్లాడు, అది. అంతేగాని ఇట్లా మళ్ళీ తర్వాత మాటలు మార్చేసి, అసలు ఆ రోజు కనుక 5 నిమిషాలు అన్నావు, 5 నిమిషాలు కనుక నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడుంటే నాకు తెలిసి ఈ వీడియో వచ్చేది కాదు బయటికి. ప్రాబ్లమ్స్ అవుట్ అయిపోయేది. ఎందుకంటే ఎవరిది తప్పు అనేది ఇదైపోద్ది. ఎందుకంటే ఇంకొక విషయం కూడా నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఆడంతటా ఆడే రానిచ్చుండు. ఎందుకంటే ఒకవేళ నువ్వు వచ్చావు అనుకో, ఆడి విషయాలన్నీ కూడా గుర్తురట్టయితాయి, ఆడి విషయాలన్నీ కూడా ఇలా బయటకు వస్తాయి. లైవ్లో నేను చూపించగలుగుతాను అన్నీ. ఓకే, నాకు ఎంతసేపు పట్టదు బ్రదర్. అభినయ్ దర్శన్ గారు, నేను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఛాలెంజ్ అన్నారు, ఆ ఛాలెంజ్ ప్రకారం డిలీట్ చేసేయండి ఛానల్. ఫస్ట్ డిలీట్ యువర్ ఛానల్. మీరు ఇంకొకటి కూడా అన్నారు, ఒక్కవేళ నువ్వు కనుక అది పెడితే నువ్వు అవుట్ అయిపోతావా, ఐరా మీడియా నుంచి అవుట్ అయిపోవాలి అనేసి అన్నావు కదా. ఐరా మీడియా కాకపోతే వేరే అదర్ ఛానల్, ఐరా మీడియాను, మైరా మీడియాను, లేదా ఇంకొక 100 ఛానళ్ళు, ఏ ఛానల్ అయినా సరే, అక్కడైనా సరే నీలాంటి వాళ్ళని నేను ఏర్తా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను నీ గురించి మాట్లాడాల. నేను ఏ ఛానల్కి వెళ్ళినా కానీ, సపోజ్ ఆ ఛానల్లో
ఇలానే ఉంటుంది. నీలాంటి వాడిని ఎవరినైనా సరే ఏడతా. ఒక్క నీలాంటి వాడినే కాదు, వేరే మతాల గురించి మాట్లాడే వాళ్ళని, వేరే వాళ్ళ బిలీఫ్స్ని తప్పుపట్టే వాళ్ళు ఎవరినైనా సరే నేను అట్లానే మాట్లాడతా. అది కూడా అవతల వాళ్ళు తప్పు లేకుండా మాట్లాడితే తప్పకుండా నేను స్పందిస్తాను. అవతల వాళ్ళు తప్పు ఉన్నట్టు కనిపిస్తే నేను స్పందించాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, ఇప్పుడు నీ తప్పు ఉంది, మార్చుకో. మార్పు చెందినవాడే మనిషి. మార్పు చెందు, మారి నిజాయితీగా నిక్కచ్చిగా ఉండడం మొదలుపెట్టు, అంతే. అది కూడా నేను చాలా రెస్పెక్టబుల్గా చెప్తున్నాను. అభినయ్ దర్శన్ గారు, మళ్ళీ నేను మిమ్మల్ని టార్గెట్ చేశాననేసి మళ్ళీ ఫీల్ అవుతారు. ఎందుకు వచ్చింది? అభినయ్ దర్శన్ గారు నిక్కచ్చిగా నీతిగా ఉండండి, ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే, మీరు ఫైనల్గా మాట్లాడిన వర్డ్స్ కూడా వినిపించేసాను అనుకోండి, నా పని అయిపోతుంది. ఓకే, ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ కూడా అయిపోతుంది. మాట్లాడడం చాలా ఎక్కువైన తర్వాత వ్యక్తిగతంగా వాడు వీడు ఆన్లైన్ కన్నింగ్ దగ్గర అదేదో కక్షతో మాట్లాడుతున్నారు ఏంటి బ్రదర్? మీకు నాకేదో పగ ఉన్నట్టుగా. నాకు మీకు కాదు, ఎవరికైనా నాకు మీరు మాట్లాడే విధానం నాకు నచ్చలేదు కాబట్టి నేను రియాక్ట్ ఎవరు మాట్లాడారు మతోన్మాదులు అంటాం ఏమంటే హిందువులు వేరు వైపు వెళ్ళడం, క్రైస్తవులకి నిజంగా మీరు హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చెప్పానండి, క్రైస్తవులకి నువ్వు నిజంగా హెల్ప్ చేస్తున్నావు అంటే అది వేరు, నేనేం పెద్ద పట్టించుకున్నాను కాదు. కానీ క్రైస్తవులను అడ్డం పెట్టుకుని హైందవుల్ని టార్గెట్ చేస్తున్నావు, అది తప్పు అని చెప్తున్నా, అర్థం చేసుకోండి. నేను ప్రస్తావించి నా మాటల్లో చూడండి, మాట మారుస్తున్నాను, మాట్లాడానా? మీరు నా పేరు ప్రస్తావించారా లేదా కాదు? ఇక్కడ నేను మాట్లాడే విధానం. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్నారా, స్టూడియోలో ఉన్నారా? వినండి, ఆఫీస్ లో ఉన్నా. వస్తున్నా 5 నిమిషాలు ఉంటా. రండి. వస్తున్నా 5 నిమిషాల్లో ఉంటా అన్నాడు. ఇప్పటికి అయిన టైము 55 గంటల 55 నిమిషాల 55 సెకండ్లు అయింది. కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది. నన్ను మరీ ఇంత ఓవర్గా వెయిట్ చేపిస్తాను, నాకు అసలు నచ్చదండి. నాకు పేషెన్స్ చాలా ఎక్కువ. అలాగనేసి మరీ ఇంత దారుణంగా వెయిట్ చేపిస్తే నా పేషెన్స్ కొంచెం నశించి ఇదిగో ఇప్పుడు వీడియో పెట్టాల్సి వచ్చింది. ఎనీవే, అభినయ్ దర్శన్ గారు, నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నానండి. నాకు మీకు ఎట్లాంటి సంబంధం లేదు, నేను మిమ్మల్ని టార్గెట్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా సరే నా ఇంటికి వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నా, ఈ మాటలు చెప్పకండి. నేను ఇన్వైట్ చేసినప్పుడు వస్తే అది వేరే ఉంటుంది. మీరు ఎక్కడుండే నాకు తెలీదా? తెలుసుకోండి ఎంతసేపు. అండ్ మీరు పెట్టుకున్న విగ్గు కాస్ట్ నాకు తెలీదా? నేను మళ్ళీ చెప్తున్నా, ఏది ఏమైనా నేను చెప్పాలనుకుంటే నేను చాలా చెప్పొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేయాల. ఓకేనా? నాకు పర్సనల్గా టార్గెట్ చేసే అవసరం లేదు. ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటంటే, మీరైనా సరే దయచేసి చెప్పండి. అభినయ్ దర్శన్ గారు ఆయన ఒక ఛాలెంజ్ చేశారండి. ఏంటంటే, మన ఛాలెంజ్ ఎట్లా ఉండాలంటే అనేసి అన్నారు. అదే ఛాలెంజ్తో చెప్తున్నా, ఆయన నా ఫోటో పెట్టారు అనేది ఫ్యాక్ట్. అది కూడా ఎప్పుడు పెట్టారు? నేను వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత అది ఆయన పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే, ఆయన ఆ వీడియోలో నా ఫోటో యూజ్ చేశాడు. లాస్ట్లో అరే తురేలు కూడా కొట్టాడు. అవన్నీ కూడా ఫస్ట్ చేయాల్సిందల్లా ఏంటంటే, ఆయన స్టార్ట్ చేశాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఛానల్ని డిలీట్ చేసేయాలి. ఫస్ట్ డిలీట్ చేసి ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి రా. ఓకే, మన ఆఫీస్కి వస్తే మనం ఇంటర్వ్యూ చేద్దాం. నీకు నిజంగా దమ్ముంటే, నిజంగా నీ దగ్గర ఆన్సర్స్ ఉంటే కూర్చో, హాట్ సీట్లో కూర్చో, మనం మాట్లాడదాం, డైరెక్ట్గా మాట్లాడదాం, ఫేస్ టు ఫేస్. ఓకే, అప్పటి వరకు ప్రతి ఒక్క వ్యూవర్కి కీప్ వాచింగ్ ఐరా మీడియా. జై హింద్.